మనుషులు జీవితంలో ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు. జీవితంలో ఎన్ని బాధలు వచ్చాయని ఆలోచిస్తూ ఉంటారు. వారు తమ చుట్టూ చూసినప్పుడు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, కేవలం నా జీవితంలో మాత్రమే సమస్యలున్నాయని. కానీ అసలు అలాంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్క వ్యక్తిలోనే కాదు, ప్రతి ప్రాణి జీవితంలోనూ సమస్య ఉంది. మనుషులు ఒక పక్షిని చూసి ఏమనుకుంటారంటే, దాని జీవితం ఎంత సరళంగా ఉంది, అది ఏ హద్దులు లేకుండా ఎగురుతుంది, దానికి ఏ బంధనాలు లేవు, ఉండాలి చెయ్యాలి అని ఎటువంటి చింత లేదు, దాని జీవితం ఎంత బాగుందో కదా. తర్వాత ఒక పురుగును చూసి వారంటారు, చాలా బాగుంది, దీని జీవితం మొత్తం నేల మీదే గడిపేస్తుంది, భోజనం కూడా దీనికి నేలపైనే దొరుకుతుంది, దాని జీవితం ఎంత బాగుందో కదా. కానీ ఒక గాలి దుమారం వస్తే అన్నింటికంటే ముందు ఆ పక్షి యొక్క గూడే విరిగిపోతుంది. ఈ పక్షి ఏ శాఖకు వెళ్లి కూర్చున్నా పైనుండే ప్రమాదం ఏమిటంటే, ఎక్కడ పైనుండి ఏదైనా పెద్ద పక్షి వచ్చి నా మీద దాడి చేస్తుందని, నా ప్రాణం తీసేస్తుందో అని. ఇక పురుగు గురించి మాట్లాడితే గనక దానికి ప్రమాదం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎక్కడి నుంచైనా వాయువు లేదా నీరు వచ్చి దాన్ని తీసుకెళ్లిపోతుందో అని. ఏదైనా ఒక ప్రాణి యొక్క